పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరికి గెలుస్తారన్నారు మీరైతే? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకని ఆయనకి అవకాశం ఇస్తానంటారు? అంటే ఇక్కడ వీళ్ళు చేసేది ఏమి లేదు. ఇక్కడ ఎవరన్నా మీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఎవరు? ఎమ్మెల్యే గారు దర్బా గారు, ఎంపీ గారు పెన్నన్ దర్బా గారు, ఎంపీ గారు గీత గారు. మరి 5 ఏళ్ల అభివృద్ధి పరంగా ఏం లేదా? చేసినట్టు ఏం కనబడలేదు ఇక్కడ. అసలు ఈ 5 ఏళ్లలో కనీసం మీకు వచ్చి కనిపించడం కానీ, ఎక్కడైనా సమస్యల గురించి మాట్లాడడం కానీ, చెప్పడం కానీ, ఏదైనా ఇబ్బంది వస్తే మీకు కనిపించడం కానీ అలా ఏమన్నాయా? మనకి ఇక్కడికి వచ్చే 5 సంవత్సరాలు కరోనా వచ్చింది. ఒక ఎమ్మెల్యే గారు కానీ, గీత గారు కానీ వాటిలోకి వచ్చి ఎలా ఉన్నారు, ఎవరిని ఏమి పలకరింపు ఏం జరగలేదు ఇక్కడికి వచ్చి. వాసవి ఆన్లైన్ సర్వీసెస్. మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. కనీసం ఏటమ్మా ఏం జరిగింది అన్నది. అన్ని వర్షాలు వచ్చాయి, ఎప్పుడు కనబడలేదు. ఎవరైనా పుట్టినరోజు చేసుకుంటే మాత్రం వాళ్ళకి పుట్టినరోజు కేకులు కట్ చేయడం మాత్రం వచ్చేవారు. పార్టీ కార్యకర్త పుట్టినరోజు చేసుకుంటే వాళ్ళు పుట్టినరోజు కేకులు కట్ చేయడానికి వచ్చేవారు తప్ప ప్రజలు ఎలా సమస్యల గురించి ఎప్పుడు రాలేదు. ఇక్కడ మేజర్ ఉంటే సమస్యలు ఏంటన్నా ఇక్కడ పిఠాపురాన్ని మీరైతే? ఏముందన్నా, వార్డుల్లో రోడ్లు ఎక్కడ వేయలేదు. వార్డులో రోడ్లు వేస్తాను నచ్చిన కాడ వేసుకునేవారు. ఎవరన్నా ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళు ఉన్నారు అనుకో, రోడ్డు అలా ఆగిపోయేది. వాళ్ళు ఎవరైనా కార్యకర్త ఉంటే రోడ్డు వేసేవారు అంతే. అది మరి డ్రైనేజీ వ్యవస్థ కానీ, నీటి కుళాయిలు, ఇళ్ల స్థలాలు ఇవ్వడాలు కానీ, స్థలాలు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కానీ, వాళ్ళకి లోన్లు ఇవ్వడం కానీ. మాకు పిఠాపురం టౌన్ లో స్థలాలు ఇచ్చారు కానీ, స్థలాలు ఇచ్చారు, పట్టాలు ఇచ్చారు. ఆ స్థలాలేమో చెరువుల్లో ఇచ్చారు. అవి ఎక్కడ చూపించలేదు. వాళ్ళు కాగితం ఇచ్చారు కానీ భూములు ఏమి దొరకలేదు. కానీ పేరుకి పట్టాలు ఇచ్చాము, ఇల్లు ఇచ్చామని పేరు చెప్పుకుంటున్నారు తప్ప ఇక్కడ ఏమి లేదు. మరి 5 ఏళ్ల పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి కానీ పరిపాలన? అలాగనుకుంటే మన రాజధాని ఎక్కడ, మన ఆంధ్ర రాజధాని ఏంటి? పోలవరం ఎక్కడ పూజ చేశారు? కరెంట్ బిల్లు ఎన్నిసార్లు పెంచారు? వీళ్ళు మందు నిషేధం చేస్తున్నారు. ఏమి చేశారా? హామీలు ఇచ్చారు కానీ ఏమి చేయలేదు. మరి నెలలో 1వ తారీఖు పింఛన్ అవుతుంది, కొన్ని స్కీములు అమ్మఒడి కానీ అలాంటి పథకాలు అవన్నీ సరిపోవంటారు. మరి ఉన్న సీఎంలు అయ్యారు, వాళ్ళు పెన్షన్లు ఎప్పుడు ఇవ్వలేదా? చెప్పండి. వీళ్ళు ఇచ్చారు అనుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎవరు ఇవ్వలేదా? ఇప్పుడు వచ్చినా సరే జనాలకి ఎప్పుడు పెంచుకుంటూ వెళ్ళారు తప్ప ఈ సీఎం గారు వచ్చారు, ఈయన పెంచారు. నెక్స్ట్ ఇంకో సీఎం ఎవరు వస్తారు, ఆయన పెంచుతారు తప్ప అందరు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళే కదా. ఎవరు ఇవ్వకుండా ఎక్కడ లేరు కదా. పెన్షన్లు ఇస్తారు, కామన్ ఇస్తారు. మరి ఎందుకు ప్రజలు 1వ తారీఖు పింఛన్ అంతకన్నా ఏం కావాలని అంటారు? ఏవి అడగట్లేదు. ఒక పెన్షన్ గురించి మాట్లాడు. పెన్షన్లు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. వీళ్ళు ఇచ్చినట్టు ఉన్న సీఎం ఎవరో పెన్షన్ ఇవ్వనట్టు. ఇప్పుడు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు పెన్షన్లు ఇచ్చారు. అంతకు ముందు రామారావు గారు పెన్షన్లు ఇచ్చారు. రాజశేఖర రెడ్డి పెన్షన్లు ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే సీఎం కూడా పెన్షన్లు ఇస్తారు. అంతే తప్ప ఏమి లేదు కదా. అంటే డబ్బులు పెరిగే తప్ప ఏమి లేదు. అందరు ఇచ్చినయే కదా, పెంచుకుంటూ వెళ్తున్నారు అంతే. అది ఓవరాల్ గా చూసుకుంటే అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? అభివృద్ధి అంటే అది సున్నా. అభివృద్ధి అంటే సున్నా. ఇప్పుడు మీరు చదువుకున్నారా? చదువుకున్నాం. ఎప్పుడన్నా డిగ్రీ పాస్ అయ్యారు? 10th చదువుకున్నాం. 10th చదువుకున్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో డిగ్రీలు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు చాలా మంది యువత బయటకు వచ్చారు. మరి వాళ్ళకి ఉద్యోగాలు ఏమి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు చాలా మంది ప్రభుత్వం మీద కొన్నిసార్లు ధర్నా చేసిన డిఎస్సి గానీ, అదే టీచర్ నోటిఫికేషన్స్ గానీ అలాంటి గురించి ధర్నా చేశారు. వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే 5 ఏళ్ళు వాళ్ళ వయసు పరిమితి తగ్గిపోతుంది కదా. అందుకే ఇప్పుడు చదువుకున్న యువత అంతా రోడ్డు మీద పడుతున్నారు. వాళ్ళు జాబులు లేక జాబులు పెట్టినారు అన్నారు కానీ ఎందుకు పెట్టేది అర్థం కాలేదు. నోటిఫికేషన్ ఎప్పుడు తీయలేదు. వీళ్ళు ఎప్పుడు తీయలేదు కదా. జాబులు ఇచ్చానన్నారు, వాలంటీర్ జాబులు ఇచ్చానన్నారు. జాబులు కాదు కదా. వాళ్ళకి కావాల్సినవి ఇచ్చుము, వాళ్ళు 10కే ఇది తీయాలా. అంతేగాని అప్పుడు ప్రభుత్వం ఉన్నది జాబులు తీసారంటే అది కరెక్ట్ కాదు కదా. డిగ్రీ ఇంజనీరింగ్ చదువుకున్నాడు 5,000 రూపాయలు వాలంటీర్ ఉద్యోగం అవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు కదా. 5,000 ఎంతవరకు వస్తుందండి? ఇలా రోడ్డు మీదకి వెళ్తే 5,000 కూరగాయలు కూడా రావట్లేదు. 100 రూపాయలు కూరగాయలు వస్తున్నాయి చెప్పండి. నూనె ప్యాకెట్ కూడా రావట్లేదు. అంటే 5,000 ఎక్కడే సరిపోతాయి? వాళ్ళకి సరిపోతాయా చెప్పండి? 5,000 ఇచ్చానంటున్నారు కానీ ఎంతవరకు అది కరెక్ట్ కదా. కరెక్ట్ ఏం కాదు కదా. మీరైతే ఓవరాల్ గా ఈ పరిపాలన ఎలా అనిపిస్తుంది? మాకైతే ఏమి కనబడలేదండి. ఈ నాయకులు ఏమి కనబడలేదండి. నచ్చిందా నచ్చలేదా? మాకు నచ్చలేదండి. కాదు మేము వేరే పార్టీ వాళ్ళని కాదు కానీ అది కరెక్ట్ కాదు, నచ్చలేదు. మీరైతే ఖచ్చితంగా యువత బాగుండాలండి, ప్రజలు బాగుండాలా. అయ్యో డబ్బులు ఇచ్చేసానంటే అభివృద్ధి జరిగిపోయినట్టు కాదు కదా. ప్రజల్లో ఎప్పుడైనా ఇప్పుడు బయటకు వెళ్ళామంటే ఏమైనా వస్తువు కొనుక్కోవాలంటే ధరలు తగ్గించాలా. అవి ఇచ్చే డబ్బులు అయితే ఇవి తగ్గించుకుంటాం కదా. వాళ్ళు ఏమన్నా మేము చెప్పలేదా? మేము కష్టపడుతున్నాం, రోజుకి 700-800 తెచ్చుకుంటున్నాం. అవి ఎలా బయటకు వెళ్ళి నూనె ప్యాకెట్ కొనాలన్నా, నూనె ప్యాకెట్ కొనాలన్నా, కందిపప్పు కొనాలన్నా అట్లా అవి అయిపోతున్నాయి కదా. వాళ్ళు ఇచ్చిన పేరు ఏముంది ఇక్కడ? ఆయిల్కి వెళ్తున్నాం, ఆయిల్ ఎంత రేటు పెరిగింది, కరెంట్ బిల్ ఎంత రేటు పెరిగింది. ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఎంత సరిపోతాయి. అవి కట్ట కాదు కదా. రాష్ట్రం బాగుండాలంటే అభివృద్ధి, సంక్షేమం అని 2 ఆప్షన్స్ ఇస్తే మీరైతే అభివృద్ధి కావాలా, సంక్షేమం కోరుకుంటారా? అభివృద్ధి కావాలా. అభివృద్ధి కావాలా. ఎందుకని అభివృద్ధికి మీరైతే అభివృద్ధి ఏదంటే
అభివృద్ధి జరిగింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా బతకగలం. వీళ్ళు డబ్బులు ఇస్తే ఎన్న వాళ్ళని బతకగలం. 10,000 ఇస్తే ఎన్ని రోజులు వస్తాయి? ఇప్పుడు 10,000 ఇచ్చారండి, జనాలకు డబ్బులు వేసారన్నారు. ఎవరన్నా ఆస్తులు కూడబెట్టుకున్నారా 10,000ను? ఎంతవరకు? ఎవరైనా ఇల్లు కొనుక్కుంటున్నారా? వీళ్ళు డబ్బులు ఇచ్చారన్న ఎంతవరకు అండి? ఈ పేర్లు చెప్పి వాళ్ళు బతుకుతున్నారు కానీ పేదలు ఎప్పుడు వెనక తొక్కేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇది ఏదైనా జనాలు ఎప్పుడు పని చూపించాలా, ధరలు తగ్గించాలా, దేనికైనా సరే అభివృద్ధి పెరగాల. ఓ ఫ్యాక్టరీ వచ్చిందంటే దాని ఫ్యాక్టరీలో 10 మంది బతకడానికి వెళ్ళాలా. అది అంటే మీ కాళ్ళ మీద మీరు కష్టం చేసుకుని బతకాలంటే మాకు అవసరం లేదండి. మరి సంవత్సరానికి ఇచ్చే 10,000 15,000 సరిపోమంటారా? ఎక్కడ సరిపోతాయండి? ఎవరికి సరిపోతాయండి? ఇప్పుడు ఆటోలకు డబ్బులు వేస్తున్నారు, పాస్టర్లకు డబ్బులు వేస్తున్నారు. అవి ఎంతవరకు వేస్తున్నారు? వాళ్ళకి ఇచ్చే డబ్బులు పేదల మీద లాగేసుకుంటున్నారు కదా. కరెంటు బిల్లులు వేస్తున్నారు, కందిపప్పు వేస్తున్నారు, నూనె ప్యాకెట్లు వేస్తున్నారు. ఇది ఎక్కడ ఇది అవుతుంది? ఇది ఓవరాల్ గా అయితే అసలు ఈ పరిపాలన మీద మీరైతే 100కి మాకేం నచ్చలేదండి. నచ్చలేదు. ఎన్ని మార్కులు ఇస్తారు 100కి? వేస్ట్. ఇప్పుడు మరి మీరైతే మార్పు కోరుకుంటున్నారు. అయితే మార్పు కోరుకుంటున్నారు. ఎవరు కావాలనుకున్నారు? మాకు ఎవరైనా ఒకటే, మాకు మంచి చేసే వాళ్ళు కావాలా, మా జీవితాలు బాగు చేసే వాళ్ళు కావాలా. అదే ఇప్పుడు చదువుకున్న యువత బాగుండాలి. ఈ పరిపాలన బాగాలేదని మీరే అంటున్నారు. మరి వీళ్ళకి ఆల్టర్నేటివ్ గా కూటమే ఉందండి, వేరే ఆప్షన్ లేదు. మరి కూటమి రావాలనుకుంటున్నారు మీరు? కూటమి రావాలనుకుంటున్నారు. ఎందుకని కూటమి ఛాన్స్ ఇస్తానంటున్నారు? కూటమి ఒకసారి చూసాం కదా, ఈ పరిపాలన అంతా చూసాం కదా, జనాలు చూస్తున్నారు కదా. ఈ పరిపాలన ఏమి ముందుకు ఏమీ సాగలేదు, పరిపాలన లేదు, అభివృద్ధి లేదు. అందుకని మళ్ళీ మేము వేరే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అది కూటమి అయితే రావాలనుకుంటున్నారు. కూటమి రావాలనుకుంటున్నాం. కూటమి ఎన్ని సీట్లు వస్తుంది అంటారు? జనాలు ఇష్టం బట్టండి. అంతవరకు కూటమి అయితే అధికారంలోకి వస్తుంది. ప్రకాష్ అండి. ఏం చేస్తుంటారు? మాది బార్బర్ షాప్. బార్బర్ షాప్ కడించావు మంగళాపురం అంటారు కదా, బానే ఉందండి ఇప్పుడు అంతా? బాగుంది. ఇప్పుడు పిఠాపురం పవన్ కళ్యాణ్ ఈ పక్క వంగాగీత గారు పోటీ చేస్తారు. ఎవరికి గెలుస్తారంటారు మీరైతే? పిఠాపురం అయితే అండి పవన్ కళ్యాణ్ సార్ ఎక్కువ ఛాన్స్ ఉందంటారు. ఎక్కువ ఛాన్స్ అంటే అతను కొత్తోడు కదండి, చాలా మంది చూడాలని ఇది అవుతున్నారు. మరి వంగాగీత గారికి అవకాశం ఏం లేదంటారా? లేదండి, ఆవిడకైతే లేదండి. అంతకుముందు 5 ఏళ్ళు ఆవిడ ఎంపీగా చేశారు, పిన్నెల దొరబాబు గారు ఎమ్మెల్యేగా చేశారు. ఎలా ఉందండి మీ పిఠాపురం అభివృద్ధి? చేసిన అభివృద్ధి ఏముందండి, అది కొత్త ఎప్పుడు ఒకలాగా వచ్చిందండి. నేనైతే లేదండి. మరి ఈసారి మరి వంగాగీత ఆడపొడిచిన అడుగుతున్నాను, ఈసారి గెలిపించండి అని అంటారు. అన్ని మొబైలే సార్, అప్పుడైతే గెలిపే అవకాశం లేదని అంటారు. లేదండి. పిఠాపురం అయితే ఎవరండి మీ కాబోయే ఎమ్మెల్యే అంటారు మీరైతే? పవన్ కళ్యాణ్ సార్. పవన్ కళ్యాణ్ ఎంత వస్తుంది అంటారు? ఎక్కువ వస్తుందండి. ఎక్కువ వస్తుంది. ఖచ్చితంగా ఆయనే గెలుస్తారు. మరి ఆయన అభివృద్ధి చేస్తారంటారా గెలిచిన తర్వాత, లేకపోతే వీళ్ళకి తప్పించుకుంటారంటారా? తప్పు కూడా ఏముండదండి, ఆడైతే చేస్తాడు. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, ఆయన అభివృద్ధి చేస్తాడు అంటారు. చేస్తాడు.